యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ నిర్మాణ పనులు నత్తనడకన సాగుతున్నాయి. అడుగడుగున పర్యవేక్షణ లోపం కనిపిస్తుంది. దీంతో జూన్ నాటికి అందుబాటులోకి వస్తుందా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. నల్లగొండ జిల్లా దామరచర్ల మండలం వీర్లపాలెం వద్ద యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ నిర్మాణం ఇప్పట్లో పూర్తయ్యే సూచనలు కనిపించడం లేదు. ఇటీవల మొదటి యూనిట్లో ట్రయల్ నిర్వహించగా అగ్ని ప్రమాదం జరిగింది. కేబుల్స్ పూర్తిగా కాలిపోయాయి. బాయిలర్ అడుగు భాగంలో గల వాల్వుల నుంచి ఇంధనం లీక్ అవడం వల్ల అగ్ని ప్రమాదం జరిగిందని అధికారులు నిర్ధారించారు. జెన్కో అధికారులు కూడా అదే కారణాన్ని చూపుతూ ప్రభుత్వానికి నివేదిక ఇచ్చారు. అయితే ప్లాంట్ నిర్మాణంలో అడుగడుగునా నిర్లక్ష్యం కనిపిస్తోంది. 4000 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి లక్ష్యంగా 2017లో యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ నిర్మాణం ప్రారంభమైంది. 5 యూనిట్లుగా దీన్ని నిర్మిస్తున్నారు. ఒక్కొక్క యూనిట్ సామర్థ్యం 800 మెగావాట్లు. 2022 నాటికి నిర్మాణం పూర్తి చేయాలన్నది లక్ష్యం. కానీ పనులు నత్తనడకన సాగుతున్నాయి. దీంతో నిర్మాణ వ్యయం భారీగా పెరిగిపోయింది. 29,900 కోట్ల రూపాయల అంచనా వ్యయం కాస్త ఇప్పుడు 36,191 కోట్ల రూపాయలకు చేరింది. 2వ యూనిట్లో విద్యుత్ ఉత్పత్తి ప్రారంభమైంది. కానీ మిగతా 4 యూనిట్లు ఎప్పుడు అందుబాటులోకి వస్తాయనేది స్పష్టత లేదు. ఈ ఏడాది జూన్ నెలాఖరు నాటికి మిగతా 4 యూనిట్లు పూర్తవుతాయని చెబుతున్నారు అధికారులు. కానీ 3-4 యూనిట్లకు మాత్రమే కమర్షియల్ ఆపరేషన్ డేట్ సిఓడి ప్రకటించింది రాష్ట్ర ప్రభుత్వం. 1-4 యూనిట్లకు సంబంధించి సిఓడి వెలువడలేదు. పవర్ ప్లాంట్లో మొత్తం 2,600 మంది ఉద్యోగులను నియమించాలి. కానీ ఇంతవరకు పూర్తి స్థాయిలో ఏఈ, ఏడీఈ, డిఈలను నియమించలేదు. రామగుండం నుంచి 11 మంది ఏడీఈలను యాదాద్రి పవర్ ప్లాంట్కు బదిలీ చేశారు. కానీ వాళ్లెవరూ ఇక్కడ జాయిన్ కాలేదు. పూర్తి స్థాయి సిబ్బంది లేకపోవడం వల్ల సాంకేతిక సమస్యలపై పర్యవేక్షణ లేకుండా పోయింది. ఈ కారణంగానే మొదటి యూనిట్ ట్రయల్ రన్లో అగ్ని ప్రమాదం జరిగిందనే విమర్శలు వినిపిస్తున్నాయి. మొత్తానికి యాదాద్రి పవర్ ప్లాంట్ నిర్మాణ పనులు జూన్ నాటికి పూర్తయ్యే అవకాశం లేదని స్పష్టమవుతోంది.